హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్ సెషన్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నమో భారత్. సో నమో భారత్ అంటే ఏంటి, సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, దీని ద్వారా మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఇది మనకి ప్రిలిమ్స్ కంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా GS3 ఇండియన్ ఎకానమీ. GS3 ఇండియన్ ఎకానమీలో there is a concept called infrastructure. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ టాపిక్ని మనం డీల్ చేద్దాం. ఓకే, రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నమో భారత్. సార్ నమో భారత్ అంటే ఏంటి? సో నమో భారత్ ఈజ్ నథింగ్ బట్ it is India's first regional rapid train service. It is India's first regional rapid train service. సో ఒకసారి వర్డ్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో రీజనల్ అంటే ఏంటమ్మా? సో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కేవలం రీజనల్ లెవెల్స్కి మాత్రమే. ఇట్ ఈస్ లైక్ ఏ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. బట్ దీనికి ఉన్న మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ర్యాపిడ్ వన్. సో దీని యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ లోకల్ ట్రైన్స్తో కంపేర్ చేసినా, మెట్రోతో కంపేర్ చేసినా సరే ఈ ర్యాపిడ్ ట్రైన్ సర్వీస్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ ఈ నమో భారత్ ట్రైన్ సర్వీస్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క స్పీడ్ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రైన్ సర్వీస్. ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అలాగే రైల్వే ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది కదా. సో ఇది ఒక రైల్వే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. సో ఎందుకు దీన్ని ఇండియాస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రైన్ సర్వీస్ అన్నారు అంటే, సో మనందరికీ తెలుసు లోకల్ ట్రైన్స్ ఉంటాయి, అవునా? సో లోకల్ ట్రైన్స్ ఉంటాయి. సో లోకల్ ట్రైన్స్కి ఏంటంటే ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది, దానికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి, దాంట్లో ఉండే ఫ్యూచర్స్ కానీ, అవునా? సో లోకల్ ట్రైన్స్లో మనం ఏమి వైఫైని ఫైండ్ అవుట్ చేయలేం. లోకల్ ట్రైన్స్లో మనకి CCTV కెమెరాస్ ఉండవు. లోకల్ ట్రైన్స్లో మనకి దివ్యాంగ్స్కి కావాల్సిన యాక్సెసిబిలిటీ, వీల్ చైర్ ఫెసిలిటీస్, ఇన్ని ఎక్కువ ఫ్యూచర్స్ అయితే ఉండవు, అవునా? సో ఇటువంటి ఫ్యూచర్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసి లోకల్ ట్రైన్స్ కంటే చాలా పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బెటర్గా చాలా క్విక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇలా ఒక ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఇట్ ఈజ్ ఎ రీజనల్ లెవెల్ కాబట్టి దీన్ని RRTS అని చెప్పి షార్ట్ ఫామ్లో పిలుస్తాం. సో RRTS స్టాండ్స్ ఫర్ రీజనల్ ర్యాపిడ్ ట్రైన్ ఆర్ ట్రాన్సిట్ సిస్టమ్. ఓకేనా? సో రీజనల్ ర్యాపిడ్ ట్రైన్ సర్వీస్ అని పిలవచ్చు, లేకపోతే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. సో ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అనమాట. సో అందుకనే దీని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇనీషియల్గా ర్యాపిడ్ ఎక్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. మొన్నటి వరకు ఈ ప్రాజెక్ట్ని ర్యాపిడ్ ఎక్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ ఇనాగ్రేషన్కి ముందు దీన్ని రీనేమింగ్ చేశారనమాట. అంటే దీని యొక్క పేరు మార్చారు. సో ఏమని చెప్పి పేరు పెట్టారంటే ఇట్ ఈస్ రీనేమ్డ్ టు నమో భారత్. నమో భారత్ అని చెప్పి పెట్టారు. సో వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఎలా అయితే తీసుకొచ్చామో సో అలాగే నమో భారత్ అని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్, ఈ ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్కి మనం పెట్టిన పేరు అనమాట. ఓకేనా, రైట్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మెయింటైన్ చేసే ఏజెన్సీ ఎవరు? నోడల్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఎవరంటే NCRTC. మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ RTC బస్సెస్ ఉంటాయి. సో దాని మీద మనం ఏం గమనిస్తాం? APSRTC, TSRTC అని చెప్పి గమనిస్తాం కదా. సో అలాగే ఈ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మెయింటైన్ చేసేది ఎవరంటే NCRTC. సార్ ఫుల్ ఫామ్ చెప్పండి. సో NCRTCకి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకేనా? సో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. సో వర్డ్ బ్రేక్ డౌన్ చేయండి. నేషనల్ క్యాపిటల్ రీజియన్. సో ఖచ్చితంగా ఈ ట్రైన్ సర్వీస్లో మనకి మెయిన్ పాయింట్, ఓకేనా, మెయిన్ యాక్సెసిబుల్ పాయింట్ ఏంటమ్మా? ఢిల్లీ.
సో ఖచ్చితంగా ఢిల్లీ ఉండాల్సిందే. సో ఎస్, సో ఈ ట్రైన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి యాక్సెసిబుల్గా ప్రొవైడ్ చేశారు అంటే ఢిల్లీ టు మీరట్. సో ఢిల్లీ టు మీరట్ మధ్యలో ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని అయితే ఇప్పుడు అవైలబుల్గా తీసుకొచ్చారనమాట. సో మనందరికీ తెలుసు ఇటువంటి క్యాపిటల్ రీజన్స్లో పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అవునా. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ చాలా ఎక్కువగా జరుగుతుంది, ట్రేడ్ కూడా బాగా ఎక్కువగా జరుగుతుంది. సో యాక్చువల్గా పాపులేషన్ ఎక్కువగా ఉంటే కాన్సన్ట్రేషన్గా అక్కడ ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం డెవలప్ చేయాల్సిందే. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ సరిగ్గా లేకపోతే సో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ పెరిగిపోతే ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది బాగా పెరిగిపోతుంది. ఓకేనా, ఇది ఒక మేజర్ ప్రాబ్లం. సో మీరు గమనిస్తే బెంగళూరులో అయినా హైదరాబాద్లో అయినా ఇటువంటి టాప్ సిటీస్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగే సిటీస్లో ఎక్కువగా కంజెస్టెడ్ ఉండే సిటీస్లో మనకి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే దీని ద్వారా ఇంకొక నెగిటివ్ పాయింట్ ఏంటంటే సో అందరికి ఎక్కువగా ఓన్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి సో దీని ద్వారా రిలీజ్ అయ్యే ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి నుంచి మనకి గ్లోబల్ వార్మింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అర్బన్ హీట్ డోమ్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇలా ఎన్విరాన్మెంట్ పరంగా కూడా చాలా నష్టాలు అయితే ఉంటాయి, అవునా. సో ప్రజెంట్ మనందరం ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్కి షిఫ్ట్ అవ్వలేదు. స్టిల్ మనం ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, ఓకేనా. సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం ఎనర్జీ జనరేట్ చేస్తూ ఉన్నాం. సో దీని ద్వారా చాలా అంటే చాలా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. సో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా ఎమిట్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలి, ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ని రెడ్యూస్ చేయాలి, అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని యూజ్ చేసుకునేలాగా చేయాలి. మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉందా సార్ అంటే నో. మన ఇండియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ చాలా అంటే చాలా వీక్గా ఉంటుంది. ఎందుకు సార్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు, ఉమెన్కి సేఫ్టీ ఉండదు, ఓకేనా. సో ప్రజెంట్ టెక్నాలజీ ఎంత అప్డేట్ అవుతున్నా సరే ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో వైఫై ఫెసిలిటీస్ ఉండవు, ఉమెన్కి సెక్యూరిటీ కోసం సీసీటీవీ కెమెరా ఫెసిలిటీస్ ఉండవు. అండ్ వాట్ అబౌట్ దివ్యాంగ్స్, ఎవరు పట్టించుకోరు వీళ్ళని. దివ్యాంగ్స్ అంటే ఎవరో కదమ్మా, సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్. సో వీళ్ళకి ఎటువంటి యాక్సెసిబిలిటీ అయితే ఉండదు. సో మీరే గమనించండి, మన దగ్గర ఉండే ఈ ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతమంది దివ్యాంగ్స్ యూజ్ చేసుకోగలుగుతున్నారు, మనకి ఎప్పుడైనా కనిపిస్తారో వాళ్ళు అసలు ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో? నో. సో ఒక దివ్యాంగు తనంతట తాను వీల్ చైర్లో వచ్చి తను ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నథింగ్ బట్ ఈ బస్సెస్ని ఎక్కగలుగుతున్నాడా? కష్టం. ఆ ఫెసిలిటీ లేదు అసలు ఆర్టీసీ బస్సెస్లో. అండ్ ఈ దివ్యాంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ దో ఫర్గట్ అబౌట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఈవెన్ దో వీళ్ళు పబ్లిక్ ఆఫీసెస్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫీసెస్కి కూడా వెళ్ళటం కష్టం అనమాట. సో స్టెప్స్ ఉంటాయి బట్ వీళ్ళు వీల్ చైర్కి వెళ్ళటానికి ఎటువంటి రూట్ అనేది లేదు. సో అంతెందుకు, దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ శశి థరూర్. సో ఆయన కూడా రీసెంట్గా సో ఆయనకు ఒక ఇంజురీ సంథింగ్ అయ్యి సో అతను కూడా వీల్ చైర్లో ఉన్నారు. సో అతను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. సో అతను పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళేటప్పుడు సో అతను ఏమన్నాడంటే ఒక ట్వీట్ని పోస్ట్ చేశాడు. సో ఆ ట్వీట్లో ఏం చెప్పాడంటే ఎస్, సో ఈవెన్ దో పార్లమెంటే ఈ డిజేబుల్డ్ పీపుల్కి చాలా అంటే చాలా ఇన్యాక్సెసిబుల్గా ఉంది. సో ఇది చాలా అంటే చాలా దారుణమైన పొజిషన్. నేను పర్మనెంట్ కాకుండా టెంపరీ డిజేబుల్డ్గానే ఉన్నాను ప్రజెంట్. నేనేమి పర్మనెంట్ డిజేబుల్డ్ పర్సన్ కాదు, టెంపరీ డిజేబుల్డ్గా ఉన్నాను. అంటే నాకు లెగ్కి ఫ్రాక్చర్ అయింది సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నేను వీల్ చైర్లో ఉన్నాను. సో వీల్ చైర్ ద్వారా నేను పార్లమెంట్ లోపలికి వెళ్ళాలి అంటే సో నాకు ఒక 2 మెంబర్స్ హెల్ప్ చేయాల్సి వచ్చింది. సో 2 మెంబర్స్ హెల్ప్ చేసినా సరే నేను లోపలికి వెళ్ళడానికి నాకు అరౌండ్ ఒక 20 to 25 minutes ఇంత టైం పట్టింది. సో పార్లమెంటే ఇంత ఇన్యాక్సెసిబుల్గా ఉంటే ఇంకా రీజనల్ లెవెల్లో ఉండే గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ దివ్యాంగ్స్కి ఎంత ఇన్యాక్సెసిబుల్గా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్ని కూడా మనం అడ్రస్ చేయాలి. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తేనే మనం ఏం చెప్పొచ్చు అంటే అప్పుడు మనం ఒక బెటర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసినట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక బెటర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ప్రొవైడ్ చేసినట్టు అని అప్పుడు చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకొచ్చారు. సో అందుకని ఈ ప్రాజెక్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఓకేనా, రైట్. నౌ లెట్ us discuss some of the important features of this particular transportation system called నమో భారత్. ఈ నమో భారత్ అని ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉందో, ఈ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ట్రైన్లో అరౌండ్ 1700 పీపుల్ అయితే ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు ఎట్ ఏ టైం. సో సిట్టింగ్ ప్లస్ స్టాండింగ్, ఇట్ ఇంక్లూడ్స్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్. ఓకేనా. సో టోటల్గా ఈ ట్రైన్లో మనకి 6 కోచెస్ అయితే ఉంటాయి. సో 6 కోచెస్లో సో టోటల్గా ఒక ట్రైన్లో 1700 పీపుల్ అయితే ట్రావెల్ చేయొచ్చు.
అండ్ ఈ ట్రైన్లో మనకి గైడ్స్ కూడా ఉంటారు, సో హెల్ప్ చేయడానికి. నెక్స్ట్ వన్, దీంట్లో మనకి కనిపించే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే వైఫై ఫెసిలిటీ అండ్ సీసీటీవీ కెమెరాస్ 24/7 ఈ సీసీటీవీ కెమెరాస్ యాక్సెసిబుల్గానే వర్కింగ్గానే ఉంటాయి అనమాట. సో ఉమెన్కి సేఫ్టీ కూడా ఇప్పుడు ఉంటుంది, ఓకేనా. అండ్ ఎమర్జెన్సీ బటన్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఏదన్నా సరే జరిగినప్పుడు ఎమర్జెన్సీ బటన్స్ మనం ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం గమనిస్తే మెట్రోస్లో సో నెక్స్ట్ వచ్చే స్టాప్ ఏంటి, ప్రజెంట్ ఉన్న స్టాప్ ఏంటి, నెక్స్ట్ వచ్చే స్టాప్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఎంత టైంలో వెళ్ళిపోవచ్చు, ఇలా డీటెయిల్స్ అంతా మనకి ఒక ఈ ఎల్సీడీ కానీ ఎల్ఈడి స్క్రీన్ మీద మనకి పడుతూ ఉంటాయి. సో ఇలా ఇన్ఫర్మేషన్ స్క్రీన్స్ కూడా దీంట్లో పెట్టడం జరిగింది. అండ్ బ్యాగ్స్ లగేజెస్ని పెట్టడానికి కూడా సెపరేట్ స్పేస్ అయితే ఇచ్చారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే దీంట్లోకి మనం వీల్ చైర్స్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో నథింగ్ బట్ ఇది ఇప్పుడు దివ్యాంగ్స్కి కూడా యాక్సెసిబుల్గా తీసుకొచ్చారు. సో వీల్ చైర్స్ కానీ స్ట్రెచర్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఇది ట్రావెలింగ్ టైంని రెడ్యూస్ చేస్తుంది. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా మనం అరౌండ్ 100 కిలోమీటర్స్ని 1 అవర్లో మనం ట్రావెల్ చేయొచ్చు. 1 అవర్లో మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ప్రజెంట్ ఢిల్లీ టు మీరట్ వరకు తీసుకొచ్చారు. సో ఢిల్లీ టు మీరట్ యొక్క డిస్టెన్స్ వచ్చేసరికి 82 కిలోమీటర్స్. సో ఈ 82 కిలోమీటర్స్ ఏదైతే ఉందో దీన్ని లెస్ దెన్ 1 అవర్లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకొని 1 అవర్లో లెస్ దెన్ 1 అవర్లో మనం 82 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు. సో దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే సో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, వర్కింగ్ అవర్స్ లూసేజ్ అనేది తగ్గుతుందన్నమాట. సో మీరే గమనించండి, మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి 2 అవర్స్ 3 అవర్స్ జర్నీ టైమే పడితే సో మనం ఎంత ఎర్లీగా రెడీ అవ్వాలి, అవ్వాలంటే ఎంత తొందరగా రిమైనింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా చాలా రిస్క్, ఓకేనా, ఇబ్బందులు అయితే మనం పడాల్సి వస్తుంది. అదే మనం క్విక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కానీ ప్రొవైడ్ చేసామనుకోండి, మనం ఈజీగా ఆఫీసెస్కి వెళ్ళిపోవచ్చు. సో మనం ఎటువంటి వర్కింగ్ అవర్స్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మనం లేట్గా వెళ్ళామని చెప్పి బాస్ మనల్ని తిట్టాల్సిన కండిషన్స్ కూడా ఉండవు, అవునా. సో ఇటువంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఇంకా కనిపించే ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఎంప్లాయ్మెంట్. సో ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ ప్రాసెస్లో చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి సో వాళ్ళందరికీ ఇన్కమ్ లెవెల్స్ కూడా బాగా వస్తాయి. సో అందరికీ ఇప్పుడు పని అనేది దొరుకుతుంది. సో పని దొరికితే చక్కగా ఇన్కమ్ వస్తుంది. అండ్ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా బెటర్ ఫెసిలిటీస్ని ఇప్పుడు వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీటన్నిటి ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఓవరాల్గా జీడిపి కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది, ఎకనామిక్ గ్రోత్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సో మనందరికీ తెలుసు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ మనం బెటర్గా ప్రొవైడ్ చేస్తే ఇన్ అండ్ అరౌండ్ మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, ఓకేనా. ఎక్కువ మంది ఆంటర్ప్రెన్యూర్స్ వచ్చి స్టార్టప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే స్టార్టప్స్కి కావాల్సింది ఎంప్లాయర్స్. సో ఎంప్లాయర్స్ రావాలంటే మంచి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఉండాలి, ఓకేనా. లేదు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అక్కడ కావాల్సిన రా మెటీరియల్స్ క్విక్గా ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. సో ఇలా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బెటర్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, బెటర్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని కానీ, ఓకేనా, మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ని కానీ, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కానీ మనం డెవలప్ చేస్తే మన ఇండియాలో ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బాగా పెరుగుతాయి. బాగా పెరిగితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో మన ఇండియాలో జరిగే ఒక ఫినామినన్ ఏంటంటే సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది మన జీడిపికి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఓకే, బాగానే ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది జీడిపికి సర్వీస్ సెక్టర్తో కంపేర్ చేస్తే ఇది తక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే సర్వీస్ సెక్టర్ కంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఎక్కువగా పొటెన్షియల్ ఉంది. ఒకవేళ మనం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఎక్కువగా డెవలప్ చేస్తే దాని ద్వారా క్రియేట్ అయ్యే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సర్వీస్ సెక్టర్తో కంపేర్ చేస్తే. సో ఇలా మనం డిఫరెంట్ సెక్టర్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైతే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేస్తామో ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట, ఓకేనా, రైట్. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని డెవలప్ చేస్తామో దీని ద్వారా ప్రైవేటు ట్రాన్స్పోర్టేషన్ మనం రెడ్యూస్ చేయొచ్చు. దీని ద్వారా మనం రోడ్డు మీద ఉండే కంజెషన్ని రెడ్యూస్ చేయొచ్చు. కంజెషన్ మీన్స్ నథింగ్ బట్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ని రెడ్యూస్ చేయొచ్చు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందరూ యూజ్ చేసుకుంటారు కాబట్టి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు వెహికులర్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి.
సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్లీ కూడా ఇది ఫ్రెండ్లీగా మారుతుందన్నమాట. సో లెస్ ఎమిషన్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 30,000 crores. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అరౌండ్ 30,000 crores. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్ బై ఎనీ వన్, ఇట్ ఈస్ ఏ జాయింట్ వెంచర్. సో జాయింట్ వెంచర్లో ఎవరెవరు భాగమో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ అనమాట. దీని తర్వాత హర్యానా. నెక్స్ట్ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. ఇవి మీకు వస్తే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబబుల్ క్వశ్చన్స్ ఇవ్వనమాట. సో ఈ ప్రాజెక్ట్ యొక్క జాయింట్ వెంచర్లో ఎవరెవరు కీ రోల్ ప్లే చేస్తారు, సో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు అన్నప్పుడు మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో డిఫరెంట్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అని చెప్పి కూడా ఆప్షన్స్ వస్తాయి. సో వాటిని బేస్ చేసుకొని మీరు ఎంసీక్యూస్ని మ్యాప్ చేస్తూ ఉండాలి. సో ఈ జాయింట్ వెంచర్లో ఎవరెవరు ఉంటారంటే సెంట్రల్ గవర్నమెంట్, నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అండ్ ఢిల్లీ గవర్నమెంట్, హర్యానా స్టేట్ గవర్నమెంట్, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఇది కేవలం ఢిల్లీ టు మెరిట్ వరకే ప్రొవైడ్ చేశారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని. దీన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తూ రిమైనింగ్ స్టేట్స్ కూడా కవర్ అవుతాయి. హర్యానా స్టేట్ కవర్ అవుతుంది, రాజస్థాన్ స్టేట్ కూడా కవర్ అవుతుంది అండ్ ఉత్తరప్రదేశ్ స్టేట్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ స్టేట్స్ కూడా యాక్సెసిబుల్గా పెంచుతారు. సో దీని యొక్క రేంజ్ కానీ పెంచితే, నేను అందుకే చెప్పాను, సో దీని యొక్క రేంజ్ కానీ పెంచితే ఖచ్చితంగా ఎక్కువగా ఎక్స్పెండిచర్ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ పెరిగితే సో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి కాబట్టి. సో రైల్వే ట్రాక్స్ వేయాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఇండిజీనియస్ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్స్ కానీ, టెక్నాలజీ కానీ, దీంట్లో యూజ్ చేసే డిఫరెంట్ పార్ట్స్ కానీ, ట్రైన్లో యూజ్ చేసే టెక్నాలజీ కానీ, ఇవన్నీ మన ఇండియాకి సంబంధించినవి అనమాట. వేరే కంట్రీ మీద డిపెండ్ అయ్యి వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్స్ చేసుకొని ఇక్కడ మనం అసెంబ్లీ చేయడం కానీ ఇటువంటివి అయితే మనం చేయలేదు. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇండిజీనియస్ ప్రాజెక్ట్. మన మెటీరియల్, మన టెక్నాలజీ, మన ఇన్పుట్ అండ్ మన యొక్క అవుట్పుట్, మన ప్రాజెక్ట్. దట్స్ ఇట్. సో ఇదమ్మా నమో భారత్ గురించి. సో దీన్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డీటెయిల్గా కవర్ చేసాం. సో ఇది ప్రిలిమ్స్ కంటే ముఖ్యంగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అందుకని జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి సో ఆ డైరెక్షన్లోనే మీరు ప్రిపేర్ అవ్వండి. సో మెయిన్స్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మనకి మెయిన్స్లో అగ్రికల్చర్ మీద క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తాయి. సో మీకు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ప్రాబబుల్గా ఖచ్చితంగా నమో భారత్ని లింక్ చేసి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ బెనిఫిట్ ఏంటి, సో ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ క్విక్గా ఉంటే బెనిఫిట్స్ ఏంటి, సో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనం తీసుకురావడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే అర్బన్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఈ పాయింట్ కూడా మీరు కవర్ చేయొచ్చు. అర్బన్ ఏరియాస్ డెవలప్మెంట్, సో ట్రాఫిక్ రిడక్షన్, నథింగ్ బట్ కంజెషన్ రిడక్షన్. సో ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది కాబట్టి సో ఆటోమేటిక్ ఎమిషన్స్ తగ్గుతాయి. సో దీని ద్వారా మనం కొంచెం ఎన్విరాన్మెంట్ కూడా బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. సో దివ్యాంగ్స్కి కూడా యాక్సెసిబుల్ పెరిగింది ఇప్పుడు. సో వీల్ చైర్స్ కూడా వస్తాయి. సో ఇలా ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఉమెన్కి సేఫ్టీ కూడా మనం కల్పిస్తున్నాం అనమాట బై ప్రొవైడింగ్ సీసీటీవీ ఫెసిలిటీస్ అండ్ వైఫై ఫెసిలిటీస్. సో సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో అవి 24/7 వర్క్ అవుతూనే ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్స్. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. రైట్, బిఫోర్ వైండింగ్ అప్ అవర్ సెషన్ దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ప్రోగ్రామ్ పేరేంటంటే యూపీఎస్సీ జీరో టు జెనిత్. సో ప్రిలిమ్స్ 2024ని టార్గెట్గా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ని అయితే మనం లాంచ్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో ఒకసారి పర్చేస్ చేస్తే చాలు. సో ఎన్ని ఇయర్స్ అయినా మీకు ఇది యాక్సెసిబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్గా వస్తుంది. సో మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, లేదా రికార్డెడ్ వర్షన్స్ని కూడా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సిలబస్ మీకు చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, సో ఈ 3 రౌండ్స్కి కావాల్సిన స్ట్రాటజీస్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క స్ట్రాటజీ అయితే కావాలి. ఎందుకంటే 3 రౌండ్స్కి 3 డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ప్రిలిమ్స్లో వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ మెయిన్స్లో వర్కౌట్ అవ్వదు, మెయిన్స్లో వర్కౌట్ అయ్యేది ఇంటర్వ్యూకి వర్కౌట్ అవ్వదు. ఓకేనా? రైట్. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీంట్లోనే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కావాల్సిన టెస్ట్ సిరీస్ కూడా మీకు ఈ ప్రోగ్రాంలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా ఫోకస్ చేసి మీకు డీల్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్టాటిక్ క్లాసెస్ ఉంటాయి. సో స్టాటిక్తో మీకు
కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేస్తూ క్లాసెస్లో డీల్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ మీద బర్డెన్ అనేది తగ్గుతుందన్నమాట. సో స్టాటిక్ని కరెంట్ అఫైర్స్ని ఎలా లింక్ చేసుకుని చదవాలి అనే డైమెన్షన్ కూడా మీకు తెలుస్తుంది. ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంది. సో ఫీజు వచ్చేసరికి జస్ట్ 30,000 మాత్రమే. ఈ 30,000ని మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేయొచ్చు. సో 6 monthsలో ఈ ఈఎంఐస్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305935532. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.